బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. లోకంలో ఎవరికైనా ఏదైనా నష్టం కలగడం సహజమే. అప్పుడు చాలా బాధపడతారు. కానీ ఆ బాధ వల్ల మనసులో ఆనందం మాయమై దుఃఖం చేరుకుంటుంది. నష్టాలకు దుఃఖించడం తగదు అంటాడు బుద్ధుడు. నష్టాలు వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే సంసిద్ధత ఉండాలి, మానసిక దారుఢ్యము పెంపొందించుకోవాలి అని బుద్ధుడు చెప్పారు. విశాఖ బుద్ధుని అనుచరుల్లో ముఖ్యురాలు. ఆమె నిత్యము విహారాను దర్శించేది. ఎప్పుడు వచ్చినా తన ఆభరణాలన్నీ సేవకురాలకి ఇచ్చి విహార బయటే భద్రపరచమని చెప్పేది. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళేది. ఒకసారి అలా బయట ఉంచిన ఆభరణాలను విశాఖ సేవకురాలు తీసుకెళ్లడం మర్చిపోయింది. విహారలోనే ఉన్న ఆ నగలను మరో అనుచరుడైన ఆనందుడు చూసి భద్రపరిచాడు. తన బంగారాన్ని విహారాలో మర్చిపోయినట్లు గుర్తించిన విశాఖ బుద్ధుని వద్దకు వెళ్ళింది. నా చేజారిన నగలను విహారాకే దానము ఇవ్వాలి అనుకుంటున్నాను, ఏమి చేయమంటారు అని ప్రశ్నించింది. అది విన్న బుద్ధ భగవానుడు ఆ నగలు విక్రయించగా వచ్చే డబ్బుతో మరో విహార నిర్మిస్తే మరింతమందికి ఆశ్రయం కలుగుతుందని చెప్పడంతో విశాఖ అలాగే చేసింది. మరచిపోయిన ఆభరణాలు తనది కాదని అనుకుంది కాబట్టే విశాఖ విచారించలేదు. జీవితంలో ఎప్పుడైనా ఎలా అయినా నష్టం జరగవచ్చు. దాన్ని తట్టుకొని నిలబడితే నిరాశకు చోటు ఉండదు. హరి ఓం తత్సత్.